జరుగురు కొంచెం వెనకకి. దేశ సరిహద్దు అయినటువంటి కార్గిల్ ప్రాంతంలో ఈ యొక్క పాకిస్తాన్ మన ఏదైతే శత్రు దేశం ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ యొక్క శత్రువులు కార్గిల్ పర్వత ప్రాంతాల్లో తిష్టవేసి మన దేశం మీద దొంగతనంగా దండయాత్ర చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశ ప్రధాని. ఆ రోజుల్లో తిరిగి మనం కార్గిల్లో మన సైనికులు సైనిక చర్య చేపట్టి ఈ యొక్క పాకిస్తాన్ ముష్కరుల్ని, పాకిస్తాన్ దొంగల్ని, పాకిస్తాన్ సైనికుల్ని తరిమి వేసి తిరిగి మనం స్వాధీనం చేసుకోవడంలో అనేక మంది మన భారత జవాన్లు అమరులయ్యారు. అది ఈ రోజే వారిని స్మరించుకోవటం మన యొక్క ఒక సంతోషకరమైనటువంటి విషయం. వాళ్ళని స్మరించుకోవడం అనేది గురుతరమైనటువంటి భారతీయుల బాధ్యత. అది ఈరోజు మనం చేసుకోవటం నిజంగా మనం వారు ఏదైతే కార్గిల్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమం ఘనంగా జరుపుతున్నాం. మనం ఇందుకు భారత ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి కార్గిల్ యొక్క యుద్ధం జరిగి 24 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మన దాయాది దేశమైనటువంటి యొక్క పాకిస్తాన్ యొక్క దుష్ట చర్యలతో ఆ రోజు ఎత్తైన కార్గిల్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని కార్గిల్లో ఎత్తైన ప్రదేశంలో ఈ యొక్క మన పాకిస్తాన్ యొక్క దుర్మార్గులు సైనికులు మన భారత సైన్యం మన నియంత్రణ రేఖపైకి చొరబడొచ్చి మన పైన దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మన భారత సైన్యంతో పాటు మరి వాయుదళాలు కూడా దానికి తోడై అప్పుడు ఆ రోజు బలవంతంగా పాకిస్తాన్ పై దాడి చేసి 3700 మంది సైనికులను మనం భారతీయ సైనికులు చంపడం జరిగింది. తద్వారా అప్పుడున్న ప్రధాని వాజ్పేయి గారి నాయకత్వంలో మళ్లీ తిరిగి భారతదేశం సైన్యాన్ని అన్ని రంగాల్లో పుంజుకుంటుంది. కాబట్టి ఆ రోజు భారతదేశ సైనికులు ఎవరైతే చనిపోయారో మరి వారిని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలని భారతీయ యువత కానీ ప్రతి ఒక్క వారిని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారత సురక్షా సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.